వీళ్ళు ఎంతమందికి మా ఇంట్లో లాగా సండే వస్తే బిర్యానీ కావాలో కూడా చెప్పేయండి. చికెన్ ఉంటే బిర్యానీ కావాలి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే బిజీ ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే చూస్తారు. నా స్టైల్లో యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేశాను. సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు సండే అయినా కూడా బాగా ఎర్లీగా లేచాను. నేను ఈ క్లిప్ తీసినప్పుడు అరౌండ్ 6 o'clock, 5:45, 5:40 అలానే సన్ రైజ్ అయిపోతుంది. 6:15 అయ్యేసరికి ఫుల్ సన్ వచ్చేస్తుంది. ఇంకా అలా సన్ రైజ్ ఎంజాయ్ చేసేసిన తర్వాత వచ్చి ధనియా వాటర్ పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ సోక్ చేయలేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. సోక్ చేయనప్పుడు ఇలా చేస్తాను అనమాట. సోక్ చేస్తే జస్ట్ ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసుకొని మైక్రోవేవ్లో వెయిట్ చేసుకొని తాగేస్తాను. ఇదేంటంటే ఒక 10 minutes మరిగిస్తే సరిపోతుంది. ఆ వాటర్ అయితే తాగేయచ్చు. అండ్ ఇందాక సన్ రైజ్ చూడడానికి వెళ్ళినప్పుడు మొక్కలు కూడా బాగా డ్రై అయిపోవడం చూశాను. ఇంకా వాటికి కూడా వాటర్ ఇవ్వాలి ఎలానో. యాక్చువల్గా మొన్న ఫ్రైడే రోజే వీటికి ఫర్టిలైజర్ ఇచ్చేది ఉంది. నేను 2 weeksకి ఒకసారి తప్పకుండా ఇస్తాను. మామూలుగానే ఇక్కడ సాయిల్ అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ కూడా లేకపోతే ఆ వచ్చే 2 పూలు కూడా రావు. అండ్ మొక్కలు అసలు చూడడానికి ఏమీ లైఫ్ లేనట్టు ఉంటాయి. అందుకని 2 weeksకి ఒకసారి అయితే ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి అది మిక్స్ చేసేసి ఇచ్చేస్తున్నాను. చక్కగా అవి హ్యాపీ, నేను హ్యాపీ. అవి హ్యాపీగా ఉంటే ఏదో 2 రోజులకు ఒకసారి ఒక పువ్వు పూసినా చాలా అనిపిస్తుంది నాకు. చెప్పానుగా, చిన్నదైనా పెద్దదైనా బాల్కనీ ఒక 2 మొక్కలైనా పెట్టుకొని వాటిని చక్కగా మెయింటైన్ చేస్తూ వాటికి ఇలా ఫ్లవర్స్ వస్తే వచ్చే హ్యాపీనెస్సే వేరు. ఇదిగోండి వాళ్ళ 3 పింక్ మందారాలు వచ్చాయి. ముందు చూపించింది అయితే ఇంగ్లీష్ రోజ్, అవి అండ్ ఇవి కూడా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఫైనల్లీ మనం సక్సెస్ అయ్యాం. అన్ని 4 గులాబీ మొక్కల్లో ఒక మొక్కకైతే చూడండి చక్కగా చిగుర్లు అయితే వచ్చాయి. అది చూడాలి అది ఎలా సర్వైవ్ అవుద్దో. అండ్ ఇదైతే కరివేపాకు మొక్క. ఇంకా ఫైనల్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో అయిపోయిన తర్వాత హాల్ బాల్కనీలో కూడా వచ్చేసి అక్కడ కూడా ముందు అయితే మొక్కలన్నీ చూసేసుకున్నాను. మీకు చూపించాను కదా ఆ గులాబీ మొక్క ఎలాగోలా సర్వైవ్ అయ్యి దానికి ఒక్క పువ్వన్న వస్తే బాగుండని నేను రోజు దేవుణ్ణి కోరుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. మొక్కలు మీరు సాయిల్ చూస్తేనే అర్థం అవుద్ది అసలు ఎంత డ్రై అయిపోయినట్టు ఉంటున్నాయో. సో చక్కగా వాటర్ పోసేసి ఇంకా రోజు అయితే పోయాలి. నేను యాక్చువల్గా ఫ్రైడే పోసాను, మధ్యలో సాటర్డే ఒక్కరోజు వదిలేశాను. ఈరోజు ముందు లేవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జనరల్గా వీకెండ్స్ కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది, కానీ ముందు రోజు అసలు ఏం సర్దలేదు. ఇల్లంతా పిచ్చిగా ఉంది. మీరు చూసారుగా ఈవినింగ్ ఎప్పుడో వెళ్ళి నైట్ తిరిగి వచ్చాం షాపింగ్ నుంచి. బాగా అలసిపోవడం వల్ల ఇంకా బేసిక్ క్లీనింగ్ కూడా చేయలేదు. అందుకే పొద్దున్న లేచి ప్లస్ నా వీడియో ఎడిటింగ్ కూడా అవ్వలేదు ఈరోజు. అది కూడా చేసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకున్నాను. ఫైనల్గా అది అయిపోయాక ముగ్గు పెట్టేసుకొని సండే దీపారాధన కూడా చేసేసుకున్నాను. మళ్ళీ ఆ కిచెన్లోకి వెళ్ళిపోతే ఈ పని కుదరదు. అందుకే ముందు చేసేసుకొని తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళిపోయాను. హలో అండి, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు? ఈరోజు నా సండే ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. అస్సలు లేట్ లేవద్దని ముందు రోజు నైటే అనుకున్నాను. నిన్న నైట్ షాపింగ్ నుంచి వచ్చేసరికి లేట్ అయినా కూడా ఇవాళ ఎర్లీగా లేవాలనుకున్నాను. ఎందుకంటే నైట్ ఇల్లేం సర్దలేదు, బాగా మెస్సీగా ఉంది. అందుకే 6 o'clockకి లేచాను. ఈరోజు జనరల్గా ఇలా బిజీ ఉన్నప్పుడు ముందు రోజే వీడియో ఎడిటింగ్ అండ్ స్కెడ్యూలింగ్ చేస్తా, అది కూడా చేయలేదు. సో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎడిటింగ్ చేసేసి తర్వాత ఇంటి పని అంతా చేయడానికి 2 hours పట్టింది. ఇవాళ మొక్కలకు కూడా ఫెర్టిలైజర్ ఇచ్చాను చూసారుగా మీరు. అవన్నీ చేసేసుకొని ఇప్పుడు టైం 10 o'clock అయింది. నేను ఫ్రీ అయిపోయాను. లీషియస్లో చికెన్ ఆర్డర్ చేశాను, వచ్చేసింది. ఈరోజు చికెన్ బిర్యానీ. మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారో నాతో చెప్పేయండి. మీలో ఎంతమందికి మా ఇంట్లో లాగా సండే వస్తే బిర్యానీ కావాలో కూడా చెప్పేయండి. చికెన్ ఉంటే బిర్యానీ కావాలి, మటన్ ఉంటే బగారా రైస్ కావాలి, లేకపోతే అట్లీస్ట్ చికెన్ పులావ్ అయినా కావాలి. దమ్ బిర్యానీ కాకపోయినా అలా ఉంటుంది. అందరికీ ఇష్టం ఉన్నప్పుడు చేసి పెట్టడంలో ఏముంది. మోరోవర్ నాకు కుకింగ్ అంటే ఇష్టం.
కాబట్టి హ్యాపీగా చేసేస్తాను. అది ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మా పాపకి ఇడ్లీ వేసి పెట్టేశాను. లంచ్ హెవీగా తింటాం కాబట్టి నేను మా ఆయన ఫ్రూట్ తిందామని డిసైడ్ అయ్యాం. మస్క్ మిలన్ తినేస్తాం, ఇంకా తినలేదు. తనైతే హెయిర్ కట్కి వెళ్ళారు, రావాలి. సండే అంటే అంతే కదా, తన క్రికెట్కి తీసుకొచ్చి డ్రాప్ చేసేసి ఇప్పుడు వెళ్ళారు. కాఫీ తాగేసి, నేనైతే ముందే కాఫీ తాగాను, ఫ్రెష్ అయిపోయి నా పూజ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా ఇది ఒకసారి ముట్టుకొని క్లీన్ చేస్తే మ్యారినేట్ చేసామంటే ఇంక పూజ చేసుకోవడం కుదరదు కదా, అందుకని సండే ఎలాగో మార్నింగే కాబట్టి ఒకసారి చేస్తాను. పూజ చేసేసుకొని ఇప్పుడు చికెన్ దగ్గరకు వచ్చాను. దీన్ని అయితే చక్కగా క్లీన్ చేసేసి మ్యారినేషన్ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ ఈరోజు రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. చాలా రోజులు అయిపోయింది చికెన్ బిర్యానీ రెసిపీ షేర్ చేసి. మన ఫ్యామిలీలో కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ వెనక్కి వెళ్ళిపోయి అన్ని వీడియోస్ చూడలేకపోయినా ఈ వీడియో చూస్తే సరిపోతుంది. అండ్ మన ఛానల్లో మండి బిర్యానీ రెసిపీ కూడా ఉంది, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఐకార్డ్లో ట్యాగ్ చేస్తాను. తప్పకుండా చూసి ట్రై చేయండి. చాలా ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. మండి 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 అని చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటాం కదా, అది అంతే సులభంగా ఇంట్లో చేసుకోవచ్చు. నేను చేసేది అయితే ఇవాళ మామూలు చికెన్ దమ్ బిర్యానీయే. అండ్ ఎవరన్నా కొత్త వాళ్ళు ఉండి మన ఛానల్లో మన వీడియో ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ఛానల్లో చూస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ ఉంటాయి. చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మండి బిర్యానీ చూడడం మాత్రం మర్చిపోకండి. అది ఇంకెక్కువ లేట్ చేయకుండా త్వరగా లేచి త్వరగా పనులు చేసుకున్నాం కాబట్టి చాలా ఎండగా వేడిగా ఉంది ఇప్పుడే కిచెన్లో. త్వరగా మన బిర్యానీ పని ముగించుకొని బయటకు వెళ్ళిపోతే హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసేయచ్చు. మా పాప ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత చల్లగా తినడానికి మా అమ్మ ఇవాళ వాటర్ మిలన్ షర్బత్ చేస్తావా అని అడిగింది. సో అది కూడా చేయాలి. ముందు వంట పని అయిపోతే అది కూడా చల్లగా చేసేసుకొని తినేస్తాం. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. అన్ని ఛానల్లో ఉన్నాయి అంటావు ఏంటి అంటే అన్ని ఛానల్లో ఉన్నాయి కాబట్టి చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, నాకు లేట్ అయిపోకూడదు, మీకు లేట్ అయిపోకూడదు, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూసేయండి, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అన్నిటికన్నా ముందు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి కాబట్టి మ్యారినేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. తర్వాత అందులో ముందు అన్ని డ్రై స్పైసెస్ యాడ్ చేయండి. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం పెరుగు, అంతే. లాస్ట్లో నిమ్మకాయ వేసుకోవాలి. వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసుకోవడమే. మీరు మ్యారినేషన్కి ఇవే యూస్ చేస్తారా, ఇంకేమైనా స్పైసెస్ యూస్ చేస్తారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ దీనికన్నా ముందు వచ్చిన వీడియో కూడా ఈరోజుదే. యాక్చువల్గా మ్యారినేషన్ తర్వాత అప్పటికప్పుడు అనుకోకుండా మా పాప నేను కలిసి మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే చేసాం. ఆ వీడియో దీనికన్నా ముందు రిలీజ్ చేశాను. అదొక్కటే సరిపోయింది, మరి లెందీ అయిపోతుందని దీన్ని దాంతో కలపలేదు. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ చేసాం, అది హిట్టా పట్టా తెలుసుకోవాలంటే ఆ వీడియోలో చూసేయండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే, చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు నా వీడియోస్కి లైక్ చేస్తే యూట్యూబ్ మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. అలా చేస్తే నాకు బోల్డ్ అంత మోటివేషన్ వస్తుంది. మోటివేషన్ వస్తే ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అయితే చేస్తాను. సో ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఫైనల్గా అన్నీ మిక్స్ చేస్తాను కదా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే తీసుకొని దాన్ని కూడా స్క్వీజ్ చేసి చక్కగా మిక్స్ చేసేసి ఈ బౌల్కి సరిపడా అంటే సీల్ అయ్యేలాగా నా దగ్గర లిడ్స్ ఏం లేవు కాబట్టి క్లింగ్ ర్యాప్తో చక్కగా కవర్ చేసేసి పెట్టేస్తాను ఫ్రీజర్లో. మనం ఎప్పుడు చేయాలంటే అప్పుడు మినిమం 1-2 అవర్స్ మ్యారినేట్ చేస్తే ఏంటంటే మీకు ముక్కలు బిర్యానీలో జ్యూసీగా చాలా బాగుంటాయి. మీరు పులావ్కైనా బిర్యానీకైనా దానికి కాస్త సెటిల్ అయ్యి మ్యారినేషన్ టైం ఇస్తే చాలా బాగుంటుంది. ముందు రోజు సాటర్డే అయిపోతుంది, కానీ లేకపోతే ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ ఇంకా జ్యూసీగా ఉంటుంది, త్వరగా కుక్ అయిపోతుంది కూడా. అది మీరు బిర్యానీ ఎలా చేస్తారో నాతో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ చెప్పానుగా మధ్యలో ఐస్ క్రీమ్ అయితే చేసాం, దాంతో ఒక 1 అవర్ పోయింది. ఇంకా ఫైనల్గా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. క్విక్గా లేట్ అయిపోతుంది, ఆకలేస్తుందని. ముందుగా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ముందే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మీరు ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రైడ్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి అండ్ మంచి కలర్ వస్తాయి. బయట మీకు రెస్టారెంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నట్టు. చాలామంది ఇవి కూడా రెడీమేడ్ తెప్పించి యూస్ చేసుకుంటారు, కానీ నాకు ఎందుకో నచ్చదు. నేను ఇంట్లోనే చేసేస్తాను. దీనికి ఒక 10 మినిట్స్ కూడా పట్టదు. మనం పక్కన వేరే పని చేసుకుంటూ కూడా వీటిని సైమల్టేనియస్గా చేసుకోవచ్చు. ఎందుకంటే వీటిని ఏం ఫస్ట్లోనే వాడవసరం లేదు, మనం లాస్ట్లో దమ్ పెట్టేప్పుడు వేస్తాం కాబట్టి ఎప్పుడైనా ఒకసారి టైం చూసుకొని
ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కంటిన్యూగా మీరు ఫ్రై చేస్తూనే ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అసలే నేను కొంచెం పల్చగా ఉన్న ప్యాన్ పెట్టానేమో, స్టీల్ ప్యాను, సైడ్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాడినట్టు అనిపిస్తుంది. కాబట్టి దగ్గరుండి కలిపేసుకొని చకచకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా నేను ప్రతిసారి చెప్పినట్టే ఈ సండే కూడా విరామం లేని ఇల్లాలి పనులే. అసలు ఈ సండే ఏంటో మండే ఏంటో నాకు ఈ రోజు ఆ రోజు అనేం లేదు, ప్రతిరోజు బిజీగానే గడుస్తుంది. ఎందుకో మీకు ఆల్రెడీ చెప్పాను కూడా. నేను ఈ సాటర్డే సండే బిజీగా ఉండడానికి రీజన్ అయితే మీకు అర్థమయ్యే ఉంటుంది, మా అమ్మాయి బర్త్డే ప్రిపరేషన్స్. అది సంగతి. సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని హ్యాపీగా ఉంచడానికి తప్పదు. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నేను డైరెక్ట్ టిక్ బాటమ్ ఉన్న కడాయి తీసేసుకున్నాను. ఇందులోనే నేను దమ్ కూడా పెట్టేసుకుంటాను. కొంచెమే చేస్తాను కదా బిర్యానీ. నేను 1/2 kg చికెన్, 1/2 kg రైస్ తీసుకున్నాను అంతే. మీరు ఎప్పుడైనా చికెన్ ఎంత తీసుకుంటే రైస్ అంత తీసుకోండి. ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ రైస్ ఎక్కువ తీసుకోవద్దు. అప్పుడు మీకు గ్రేవీ కానీ పీసెస్ కానీ సరిపోవు, రైస్ ఎక్కువ అయిపోతుంది అది. అండ్ దానిలోకి కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసి హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి వాటిని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక టమాటోని ప్యూరీ చేసుకున్నాను. ఈ మధ్య టొమాటోస్ ఏంటో పీల్ బాగా మందంగా వస్తుంది. దాన్ని ఎంత ఫైన్గా కట్ చేసినా సరే అలా తరకలుగా వస్తుంటే బాగా అనిపించట్లేదు. అందుకని ప్యూరీ అయితే చేసేసి యాడ్ చేస్తాను బెస్ట్ అని. ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసిన తర్వాత పచ్చి వాసన పోయి నూనె సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ ఇప్పుడైతే తీసేసి ఇందులో యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై చేసుకుంటూ పక్కనే మనం దమ్ కోసం రైస్ కూడా కుక్ చేసుకుందాం. ఈ చికెన్ మీకు నా దగ్గర బాగానే ఒక 2 hours వరకు మ్యారినేట్ అయింది కాబట్టి 50% కుక్ అయితే సరిపోతుంది. మిగతా 50% దమ్లో సెట్ అయిపోద్ది. కొంతమంది ఇలా డైరెక్ట్గా కూడా దమ్ పెట్టేస్తారు. నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు, నాకు చికెన్ ఉడకదేమో అని భయం. అందుకని నేను 50% ఉడకబెట్టేసి అప్పుడైతే దమ్ పెడతాను 1/2 an hour. అండ్ ఇక్కడ రైస్ రెడీ చేయాలి కదా, బాస్మతి రైస్, దానికోసమని వాటర్ యాడ్ చేశాను. దీనికి వాటర్కి మీకు మెజర్మెంట్ ఏమి ఉండదు, మనం ఎలాగో రైస్ని స్ట్రెయిన్ చేసేసి వేస్తాం కాబట్టి కాస్త ఫ్రీగా రైస్ ఉడకగలిగేలా వాటర్ తీసుకోండి. మరీ తక్కువ తీసుకుంటే దగ్గరకు అయిపోయినట్టు అయిపోద్ది, స్టార్చ్ ఎక్కువైపోద్ది. కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువే తీసుకొని అందులో కూడా హోల్ బిర్యానీ స్పైసెస్, రైస్ చప్పగా ఉంటే బాగుండదు కాబట్టి ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ మీకు మెతుకులు ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా రావాలంటే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచి బాయిల్ వచ్చిన తర్వాత ఆ వాటర్లోకి రైస్ యాడ్ చేయడమే. ఈలోగా మధ్యలో చికెన్ కూడా మిక్స్ చేసుకుంటూ ఉన్నాను, మళ్ళీ అది మాడిపోకూడదు కదా అలా. అండ్ ఇక్కడైతే రైస్ బాయిల్ అయిపోయినాయి, వాటర్ బాయిల్ అయిపోయినాయి. రైస్ అయితే వేసేస్తున్నాను. ఈ రైస్ వేసి ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలి. మీరు 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది బాస్మతి రైస్. నేను చికెన్ 50% కుక్ చేసుకుంటాను, రైస్ని 70% కుక్ చేస్తాను. రెండింటిని కలిపి దమ్ పెట్టేసి ఒక 1/2 an hour ఉంచేస్తే చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో 1/2 an hour తర్వాత మీరు ఒక 15 minutes సెటిల్ అయ్యే టైం ఇచ్చి ఓపెన్ చేసేస్తే అసలు బిర్యానీ వేరే లెవెల్లో ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్కి ఏమాత్రం తీసిపోదు. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ నేను ఫాలో అయిన ప్రొసీజర్ కరెక్టేనా, ఇంకేమన్నా ఈజీ ప్రొసీజర్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను చిన్న స్టవ్ మీదే దమ్ పెడతాను. హై ఫ్లేమ్ ఉన్న దాని మీద పెడితే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఇప్పుడు రైస్ అంతా చక్కగా వేసి సెట్ చేసేసాను. నేను చెప్పానుగా 1/2 kg రైస్ తీసుకున్నాను 1/2 kg చికెన్కి. తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. తర్వాత పైనుంచి బిర్యానీ మసాలా వేసుకోవాలి. అండ్ కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే కొంచెం పుదీనా కూడా వేసుకోండి. ఈరోజు పుదీనా లేదు నా దగ్గర, సమ్మర్ వల్ల అస్సలు దొరకట్లేదు ఆకుకూరలు. పుదీనా కొత్తిమీర మరీ అసలు దొరకట్లేదు. తర్వాత నెయ్యి వేసుకోవాలి కొంచెం, బిర్యానీ మసాలా వేస్తాం కదా దాని మీద నుంచి కొంచెం నెయ్యి వేసుకొని, ఇక్కడ మీ దగ్గర ఉంటే సాఫ్రాన్ వేసుకోవచ్చు కలర్ కింద. నాకెందుకు ఈరోజు ఫుడ్ కలర్ వేయాలనిపించింది. సో సాఫ్రాన్ నాన్ పెట్టకుండా నా దగ్గర లిక్విడ్ ఫుడ్ కలర్ ఉంటే అదైతే వేసేసాను అక్కడక్కడ. ఆ ఫుడ్ కలర్ ఏంటో నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి, బిర్యానీలో ఆ ఫుడ్ కలర్ అలా గ్రీన్, రెడ్, వైట్ కనిపిస్తుంటే రైస్ భలే ఎక్సైట్ అయిపోయేదాన్ని. గ్రీన్ కలర్ అసలు ఈ మధ్య దొరకట్లేదు ఎంత ట్రై చేసినా. ఇది కూడా నేను కేసరి కోసం తెచ్చింది అది. ఇంకా దీన్నైతే చక్కగా సిల్వర్ ఫాయిల్తో ఇలా కవర్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి పైన వెయిట్ పెట్టేసి 1/2 an hour మీరు హాయిగా రిలాక్స్ అయిపోండి. నాకైతే మా అమ్మాయి వేరే పని పెట్టింది కదా, ఆ పని చేద్దాం మనం. ఏంటో చెప్తాను మీకు, చూస్తుండండి వీడియో. ఇలా లిడ్ అయితే చక్కగా క్లోజ్ చేసి ఏ సైడ్ నుంచి మాయిశ్చర్ బయటికి రాకుండా చక్కగా సిల్వర్ ఫాయిల్ని అయితే అడ్జస్ట్ చేసేసి
పైనుంచి వెయిట్ అయితే పెట్టేశాను. నా దగ్గర ఇంతకన్నా వెయిట్ లేదు కాబట్టి ఇదే పెట్టాను. పెట్టేసి ఇంకా హాఫ్ అన్ అవర్ పాటు వదిలేయడమే. ఇంక హాఫ్ అన్ అవర్ గ్యాప్లో టైం వేస్ట్ చేయకుండా మా అమ్మాయి వాటర్ మిలన్ షర్బత్ అడిగింది కదా, అదైతే చేసేయడానికి రెడీ చేసేస్తున్నాను. పిల్లలు ఇలా ఇంట్లో తినేవి అడిగితే నేనేమీ హెజిటేట్ అవ్వను చేయడానికి. ప్లస్ ఇందులో రోజ్ సిరప్ ఒక్కటే బయటది, కానీ మిగతావన్నీ పాలు, ఈ సబ్జా సీడ్స్ ఇవన్నీ హెల్త్కి మంచివే కాబట్టి పర్లేదు. ముందుగా వాటర్ మిలన్ సీడ్స్ లేకుండా ఇలా సన్న పీసెస్గా కట్ చేసుకోండి. తర్వాత అందులో ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు వేసుకొని కాచి చల్లార్చిన పాలు, కొంచెం రోజ్ సిరప్, ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. అంతే, యమ్మీ యమ్మీ మొహబ్బత్ కా షర్బత్ అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. నా వాటర్ మిలన్ తీయగా ఉంది కాబట్టి నేను షుగర్ వేయలేదు. మీ వాటర్ మిలన్ ఏమన్నా స్వీట్ తక్కువగా ఉన్నట్టు అనిపిస్తే 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ షుగర్ యాడ్ చేసుకోండి. అంతే, యమ్మీ యమ్మీ డెజర్ట్ రెడీ అయిపోద్ది. ఈ వేసవి కాలంలో చల్లగా ఎంత హాయిగా ఉంటుందో నేను చెప్పలేను. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే మన బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మీరు బిర్యానీ ఎలా వచ్చిందో కూడా చూసేయచ్చు. ఇంతకీ మీరు మీ సండే స్పెషల్ ఏం చేసుకున్నారనేది నాతో చెప్పండి. మీకు చికెన్ ఇష్టమా, మటన్ ఇష్టమా, ఫిష్ ఇష్టమా, ప్రాన్స్ ఇష్టమా, క్రాబ్స్ అవి కూడా తింటారు కొంతమంది, మేము తినాలండి, అవి ఇష్టమా అనేది నాతో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడైతే మన యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మేము వెయిట్ చేయలేక తినేసాం. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ తల్లి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మబ్బు. గుడ్ ఈవినింగ్. వేర్ గోయింగ్? మార్కెట్. సండే అంటే మార్కెట్, మార్కెట్ అంటే సండే. ఎస్. మీరు మీ సండే ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారా? ఏమేం చేస్తున్నారు? పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నారా అనేది నాతో చెప్పండి. మాకైతే హాలిడే మన సమ్మర్కి ఇంకా టైం ఉంది కదా తల్లి. అవును మమ్మీ, వాళ్ళ స్కూల్స్ త్వరగా స్టార్ట్ అవుతాయి, త్వరగా ఎండ్ అవుతాయి. నీకు May 22 వరకు స్కూల్. May 24th యాజ్ పర్ స్కెడ్యూల్ 26th. చూడాలి మరి ఏమన్నా ప్రిపోన్ చేస్తారేమో అని. ఇంకేంటి బాబు, యూ ఎంజాయ్డ్ బిర్యానీ? యా, బిర్యానీ అదిరిపోయింది, సూపర్. థ్యాంక్ యూ. బిర్యానీ బ్లూస్ లో తిన్న బిర్యానీలా ఉంది. వావ్, థ్యాంక్ యూ తల్లి, యూ మేడ్ మై డే. ఓకే. ఇంకా బిర్యానీ రైతా ఎంజాయ్ చేసేసాం. మునక్కాయ చికెన్ మాత్రం టేస్ట్ చేయడానికి కూడా కుదరలేదు. నైట్ ఇంకా తినేస్తాం కదా. ఎస్. ఫ్రమ్ టుమారో అగైన్ స్కూల్. నిన్న షాపింగ్ అయితే అయిపోయింది. అది నా డ్రెస్ షాపింగ్. మీకు నా డ్రెస్సెస్ నచ్చినాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. 2 malls తిరిగి ఎత్తికాం. ఫైనల్ గా మా సిటీ సెంటర్ లో దొరికింది. అంత పెద్ద మాల్ లో ఒక్క డ్రెస్ దొరకలేదు కాదు, మాకు నచ్చలే. యా, బాగున్నాయి డిజైన్స్, అన్ని బాగున్నాయి, కానీ రిటర్న్ గిఫ్ట్ ఆప్షన్స్ ఆల్రెడీ నేను కొన్ని ఆన్లైన్లో చూసి పెట్టాను. 1 day 2 day డెలివరీ ఎలాగో ఉంది. బట్ మా హస్బెండ్ ఆఫ్లైన్ కూడా చూద్దాం అంటున్నారు. అందుకే ఇంకా నిన్న మిస్టరీ అక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలా, లేట్ అయిపోయింది. ఈరోజు మన దగ్గరలో లోకల్ మార్కెట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ అవి చూసేసి తర్వాత మార్కెట్కి వెళ్ళిపోతాం. లోకల్ మార్కెట్ పేరు సెక్టర్ 46. ఓకే, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. సో మార్కెట్కి వచ్చేసాం. మొన్న మా పాప స్టేషనరీ కొనడానికి వచ్చాం కదా, ఆ షాపే. ఇక్కడ బర్త్డే నీడ్స్ దగ్గర నుంచి స్టేషనరీ, గ్రోసరీ అన్నీ దొరుకుతాయి. ఇంతకీ మా పాప సెలెక్ట్ చేసిన థీమ్ ఏంటో మీకు చెప్పలేదు కదా, స్పేస్ థీమ్. అంతా స్పేస్ రిలేటెడ్ ఉంటుంది. మీకంతా తెలిసిందేగా, ఇంకా ఆస్ట్రోనాట్స్, స్పేస్ ఇదంతా. సో మోస్ట్లీ బ్లూ థీమ్ ఉండబోతుంది. సో దాని రిలేటెడే రిటర్న్ గిఫ్ట్స్ నేను ఆన్లైన్లో కూడా చూశాను, ఆఫ్లైన్లో కూడా చూద్దామని వచ్చాం. బట్ ఆఫ్లైన్లో అమెజాన్తో పోలిస్తే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఏది సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడికి ఒకటే మ్యాచ్ అయింది, అది కూడా ఎక్స్పెన్సివ్ ఉంది. సరే, ఇంకెలాగో అక్కడ 1 day డెలివరీనే కదా, అక్కడ ఆర్డర్ చేసేద్దాంలే అనుకున్నాం. అండ్ గుడీ బ్యాగ్ కూడా వస్తుంది అక్కడైతే నేను సెలెక్ట్ చేసిన దానిలో. సో ఆ బ్యాగ్లోనే అన్నీ వేసి ఇచ్చేయచ్చు కదా అన్నట్టు ఇంకా దానికి డిసైడ్ అయిపోయాం. అలా అయిపోయింది. ఫైనల్గా మా వెజిటేబుల్ మార్కెట్కి అయితే వచ్చాం. వారానికి సరిపడా వెజిటేబుల్స్ కొనుక్కోవాలి. ఇది నేను ప్రతిసారి చూపిస్తుంది కాబట్టి పెద్దగా ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు, అలా ర్యాండమ్గా అక్కడక్కడ తీశాను. మ్యాంగోస్ మాత్రం చాలా స్వీట్గా ఉంటున్నాయి. కేజీ 100 రూపీస్ తీసుకుంటున్నారు. మీ దగ్గర మ్యాంగో రేట్స్ ఎలా ఉన్నాయి అనేది
నాతో చెప్పడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని రకాల వంకాయలు, 2 రకాల ఆనపకాయలు. ఇక్కడ ఆనపకాయ ఆ రౌండ్ది ఎక్కువగా తింటారు చాలామంది పొడవు కన్నా. మాకు ఫస్ట్ నుంచి పొడవుగా ఉన్నది అలవాటు కాబట్టి నేను అదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఆకాకరకాయలు చూసి మా పాప క్యాక్టస్ ఫ్రూట్ అని కాసేపు గొడవ చేసింది. నేను షార్ట్ కూడా పెట్టాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయండి. అండ్ మునక్కాయల రేట్ అయితే బాగా తగ్గింది. 100 గ్రామ్స్ 30 నుంచి పావు కిలో 20కి అయితే వచ్చింది. కాబట్టి హాఫ్ కేజీ తీసుకున్నాను. ఈ వీక్ అన్నా మునక్కాయ సూప్ చేస్తావా అన్నారు మా వారు. తప్పకుండా చేస్తాను, ఎందుకు చేయనని అయితే చెప్పాను. ఇంకా ఫైనల్గా టమాటోస్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసాం. అది సండే అయితే ఇలా అయిపోయింది. కూరగాయలు అవన్నీ సర్దేశాం. ఫుడ్ మార్నింగ్దే ఉంటే అదే తినేసాం వెయిట్ చేసుకొని. పాప అయితే నిద్రపోయింది, మేము కూడా పడుకోవాలి. మళ్ళీ రేపటికి బిజీ మండే కోసం ఇల్లంతా రెడీ చేస్తాను. నేను కూడా రెడీ. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి పడుకోవాలి. మార్నింగ్ 5 o'clock లేవాలి. ఈరోజు ఈ సండే ఫండే వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. బిర్యానీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, వాటర్ మిలన్ షర్బత్ కూడా. రేపు మళ్ళీ కలిసే వరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.